అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ కొందరికి అలానే పలకరించింది. ఓ మహిళను సర్పంచ్ పదవి వెతుక్కుంటూ వచ్చింది. ఆదర్శ వివాహమే అందుకు దారి చూపించింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ గ్రామం ఎక్కడుంది? కొన్ని గ్రామాల్లో పెద్దలు ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకిస్తారు. వాళ్లకు పనిష్మెంట్ కూడా ఇస్తారు. కానీ ప్రేమ వివాహాలు లేకపోతే తెలంగాణలో చాలా గ్రామాలు సర్పంచ్ లేక అధికారుల పాలనలోకి వెళ్లేవి. రిజర్వేషన్ కారణంగా చాలా గ్రామాలకు ప్రేమ జంటే దిక్కవుతోంది. ఈమె పేరు భారతి. ఊరు మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లి. ఈ గ్రామానికి ఈమె కాబోయే సర్పంచ్. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిట్టెబోయినపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. కానీ ఈ ఊరిలో ఎస్సీలు ఎవరూ లేరు. మదనాపురం గ్రామానికి చెందిన భారతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతి. ఈమె చిట్టెబోయినపల్లిలోని నరేష్ అనే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. కులాలు వేరైనా మనసులు ఒక్కటి కావడంతో వీరిద్దరూ 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ పెళ్లే ఇప్పుడు ఆమెకు చిట్టెబోయినపల్లి గ్రామానికి కూడా వరమైంది. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతుంది. 2015 సంవత్సరంలో ఈ చిట్టబోయినపల్లి గ్రామానికి కోడలుగా రావడం జరిగింది. అయితే నా భర్త బీసీ, నేను ఎస్సీ. మేము ఆదర్శ వివాహం చేసుకున్నాము. 2015 మార్చి 26 మా మ్యారేజ్ డేట్ అండి. అయితే ఇప్పుడు చిట్టబోయినపల్లి గ్రామ సర్పంచ్ దానికోసం అని చెప్పేసి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. నేను 2 సార్లు ఓటర్ ఐడి కార్డ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అయితే 2 సార్లు రాలేదు. ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసుకున్నాను. నేను ఓటర్ ఐడి కార్డు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయితే అది పైనుంచి ఈ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ ఎస్సీ పాపులేషన్ ఏ విధంగా చూసి మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇప్పుడు నా వరకు వచ్చే వరకు ఎందుకు క్యాన్సిల్ చేస్తాము అని అంటున్నారు. అధికారులు ఏ విధంగా సర్వే చేసి మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అసలు ఎస్సీలే లేని గ్రామంలో సర్పంచ్ పదవితో పాటు 2 వార్డులను ఆ వర్గానికి ఎలా కేటాయిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ను మార్చాలని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎస్సీ పాపులేషన్ మీద 60% ఎస్సీ పాపులేషన్ ఉందని చెప్పేసి హాస్టల్లో ఉన్న విద్యార్థులని చిట్టబోయినపల్లిలో ఉన్నట్టు చూపించారు సార్. చూపించి యాక్చువల్లీ ఎస్సీ విద్యార్థులు ఎస్సీ అనేది ఒక్కరు కూడా లేరు. ఇక్కడ ఒక ఇల్లు కూడా ఎస్సీది లేదు. ఉన్నది బీసీ వాళ్ళు ఒక 10-15% బీసీ వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం ఒక 80-85% ఎస్టీ ఉన్నారు. ఆ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇంతవరకు రాలేదు సార్. సర్పంచ్ పదవి విషయంలో తాము చేసేదేమీ లేదని తేలిపోవడంతో ఉప సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు పోరాడుతున్నారు గ్రామస్తులు. ఇందుకోసం మిగతా వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది ఒక చిట్టబోయినపల్లి తండా గ్రామ పంచాయతీ కేటాయించారు సార్. కేటాయించినందుకు మేము చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఎస్సీ రిజర్వ్డ్ పడ్డందుకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఇప్పుడు ఒకవేళ కాదని అంటున్నారు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే 6 మంది వార్డు నెంబర్లను ఏకగ్రీవం చేసుకొని అందులో ఒక డిప్టీ అనుకొని ఆ డిప్టీ ద్వారా పనులు చేయించుకున్నాను. అందరు ఏకగ్రీవంగా చర్చించుకుంటున్నాం సార్. ఎస్సీ రిజర్వేషన్తో అధికారుల పాలనలోకి వెళ్తుందనుకున్న ఈ గ్రామానికి భారతి రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. చిట్టిబోయినపల్లికి ప్రేమ పెళ్లి ఓ సర్పంచ్ని ఇచ్చింది.